మిస్టర్ కూల్ మహేందర్ సింగ్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ కాబోతోందా? 2019లోనే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ధోని ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. 44 ఏళ్ల వయసులో ఈసారి సీఎస్కేకు గెలుపు రుచి చూపిస్తాడా? విజయంతో ఆటకు వీడ్కోలు పలుకుతాడా? క్రీడా ప్రపంచం నుంచి సగౌరవంగా తప్పుకుంటాడా? లెట్స్ వాచ్. ఐపీఎల్ నుంచి మహేంద్ర సింగ్ ధోని నిష్క్రమణకు సమయం వచ్చింది. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కాబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎంఎస్ ధోని లేకుంటే చెన్నై సూపర్ కింగ్స్ లేదు అంటే అతిశయోక్తి కాదు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ధోని సీఎస్కేకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మధ్య సంగతి తెలిసిందే. అంతేకాదు, ధోని కెప్టెన్సీలోనే సీఎస్కే 5 సార్లు ఛాంపియన్గా నిలిచింది. మధ్యలో 2016, 2017లలో చెన్నై సూపర్ కింగ్స్పై నిషేధం కారణంగా పుణె సూపర్ జెయింట్స్ జట్టుకు ఆడాడు ధోని. ఆ 2 సీజన్లు మినహా మిగతా సీజన్లలో సీఎస్కే కనీసం ప్లే ఆఫ్ చేరిన జట్టుగా నిలిచింది. 2025 సీజన్కు తొలుత రుతురాజ్ కెప్టెన్గా వ్యవహరించినప్పటికీ గాయం కారణంగా మధ్యలోనే వైదొలగడంతో మరోసారి ధోనీనే జట్టును నడిపించాడు. తాజాగా ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 28 నుంచి షురూ కానున్న నేపథ్యంలో సీఎస్కే ఈసారి టైటిల్ కొట్టాలని కృతనిశ్చయంతో ఉంది. దీంతో ధోనికి ఈ సీజన్ చివరిదని భావిస్తున్న అభిమానులు కెప్టెన్గా ఒక్క మ్యాచ్కైనా నాయకత్వం వహిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా కొనసాగుతున్నందున ధోని ఈసారి కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. అయితే ఈసారి ఐపీఎల్లో అన్ని మ్యాచ్లు ఆడుతాడా లేదంటే కొన్నింటికే పరిమితమవుతాడా అన్నది చూడాలి. ఈ సీజన్లో ధోని ఎన్ని మ్యాచ్లు ఆడుతాడు అనే విషయంపై సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అభిప్రాయం ప్రకారం ధోని అన్ని మ్యాచ్లు ఆడే అవకాశం ఉందన్నారు. అయితే దీనిపై తుది నిర్ణయం జట్టు మేనేజ్మెంట్ తీసుకుంటుందని స్పష్టం చేశారు. అయితే ధోని కేవలం బ్యాట్స్మెన్గా ఆడుతాడా, వికెట్ కీపర్ బ్యాటర్గా ఆడుతాడా లేదా ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటాడా అన్నది కోచింగ్ స్టాఫ్ నిర్ణయిస్తుందని విశ్వనాథన్ తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే తమ ట్రైనింగ్ క్యాంపును ప్రారంభించింది. ఇటీవల ధోని నెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధోనికి ఇదే చివరి సీజన్ అని భావిస్తున్న తరుణంలో అటు సీఎస్కే మేనేజ్మెంట్ కూడా భారీగానే ప్లాన్ చేస్తుంది. ఎలాగైనా టైటిల్ కొట్టి ధోనికి ఘనమైన వీడ్కోలు పలకాలని సీఎస్కే భావిస్తోంది.